మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. చెట్లు కటింగ్. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ ఎక్కి పక్క దిగాలి. ఇదిగోండి, మనకు ఒక హెయిర్ స్టైల్ పని వచ్చింది బ్యూటీ పార్లర్లో. ఇదిగోండి, ఇది పార్కు. ఈవినింగ్ టైంలో బాగుంటుంది ఇక్కడ. ఇదివరకు 2-3 పెట్టాను కదా, 2 పెట్టాను అనుకుంటా వీడియో. పార్కు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, మన వాళ్ళకి అన్నీ తొందరే కదా, మన వాళ్ళకే కాదు జనాలకి ఫాస్ట్గా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో రోడ్డు ఈ బ్రిడ్జిలు ఉన్నా సరే వీటిని ఉపయోగించుకోరు. రోడ్డు దాటేస్తే తొందరగా వెళ్ళిపోతాం కదా అనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఇక్కడ యాక్సిడెంట్లు అయినా కూడా ఆపను కూడా ఆపరు. నువ్వు వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళకుండా అడ్డదిడ్డంగా వెళ్తే వాళ్ళని అడిగేదానికి లేదన్నమాట. అలాగా నాకు తెలిసి 2 యాక్సిడెంట్లు 3 యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడ. బ్రిడ్జి దాటకుండా రోడ్డు క్రాస్ చేస్తుంది, రూల్స్ ఫాలో అవుతుంది. అది ఇదిగోండి, చెప్పాను కదా మనం అక్కడ నుంచి వచ్చాం, అక్కడ నుంచి గడుపుకుంటూ వచ్చాం. కోవిడ్ వాళ్ళు శుభ్రం అంటారా? ఇదేనా శుభ్రం? ఇక్కడ కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటా తిని తాగి అంటే ఈ కూల్ డ్రింక్స్ వేరే అనుకోకండి అని ఇక్కడే పడేస్తున్నారు. గువ్వలకు నీళ్ళు, ఇక్కడ గువ్వలకు నీళ్ళు గింజలు. నెక్స్ట్ వచ్చి ఇంటి ఒక 5-6 ఇండ్లకు ఒక్కొక్క వాటర్ది ఫిల్టర్. అదొకటి నాకు బాగా నచ్చుతుంది అన్నమాట. రోడ్ల మీద వెళ్ళే వాళ్ళకి అలా నీళ్ళ సౌకర్యం పెడితే పుణ్యమని వాళ్ళ ఉద్దేశం. నీళ్ళు మర్చిపోయినా కూడా ఇబ్బందిలే, తాగొచ్చు. మీతో కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి బండి ఆగిపోయింది. ఎందుకంటే దారి మర్చిపోయాను, కొంతసేపు పట్టింది వెతకడానికి.